Hey guys, welcome back to my YouTube channel Dreams and Miles. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేయడానికి వచ్చినాను. చాలా గ్యాప్ వచ్చేసింది. దెర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఐ నీడ్ టు టాక్ అబౌట్, కానీ ఈ వీడియోలో అయితే మాట్లాడాలి. సో ఈ వీడియో వచ్చేసి స్టూడెంట్స్ అయితే మనది అయిపోయింది అనమాట. మాస్టర్స్ కంప్లీట్ చేసినాం. మాస్టర్ కంప్లీట్ చేసిన తర్వాత మనం వీసా ఎట్లా వేసుకోవాలి? టీఆర్, బేసికలీ టెంపరీ రెసిడెన్సీ. ప్రిసైజ్గా మాట్లాడాలంటే 485 గ్రాడ్యుయేట్ వీసా. దాని ప్రాసెస్ ఏంటి, దాని స్టెప్స్ ఏంటి, ఈ వీడియోలో వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూద్దాం. సో ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ గోస్ లైక్ దిస్: ఐడెంటిటీ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, హెల్త్ డాక్యుమెంట్స్, క్యారెక్టర్ డాక్యుమెంట్స్, ట్రావెల్ డాక్యుమెంట్స్, వీసా డాక్యుమెంట్స్. ఏంద్ర ఇవన్నీ అయిపోయి కన్ఫ్యూజ్ చేస్తున్నాం అనకండి, ఐ క్లియర్ ఇట్ అవుట్. సో ఐడెంటిటీ డాక్యుమెంట్ అంటే మీ పాస్పోర్ట్, అది కావాలి. సెకండ్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అంటే మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీ ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ. సో బేసికల్గా మీరు కోర్స్ కంప్లీట్ చేసిండ్రు, మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నేను వీసా ఇస్తారు. సో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కావాలన్నమాట, మీ యూనివర్సిటీ నుంచి అయినా ఇన్స్టిట్యూషన్ నుంచి అయినా. దాని తర్వాత హెల్త్ డాక్యుమెంట్. హెల్త్ అంటే మన మెడికల్స్ అవ్వంగానే అదే హ్యాపీ ఐడి రావడము, మన మెడికల్స్కి వెళ్ళడము, మెడికల్స్ వాళ్ళు ఇమిగ్రేషన్కి సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం, అదనమాట. దాని తర్వాత క్యారెక్టర్ డాక్యుమెంట్ పోలీస్ చెక్ అనేది ఇక్కడ ఉంటుంది. సో పోలీస్ చెక్ మనము టీఆర్ వీసాకి అని గూగుల్లో కొడితే ఫర్ 485 గ్రాడ్యుయేట్ వీసా పోలీస్ చెక్ చేపియాలి. సో అది క్యారెక్టర్ డాక్యుమెంట్. దాని తర్వాత ట్రావెల్ డాక్యుమెంట్స్ అంటే మనము ఒకవేళ ఆస్ట్రేలియాలోకి వచ్చిన తర్వాత, మాస్టర్స్కి వచ్చిన తర్వాత మనం ఇండియాకి వెళ్ళడం కానీ, లేకుంటే మళ్ళీ వెళ్ళి రావడం కానీ, అట్లా మనకి ట్రావెల్ డాక్యుమెంట్స్ అంటే మొత్తం పాస్పోర్ట్ ఒకసారి ఫోటో తీస్తారనమాట. నీ పాస్పోర్ట్ పెట్టినావంటే ఆ పాస్పోర్ట్లో తెలుస్తుంది. స్టాంప్స్ వేస్తారు కదా ఇమిగ్రేషన్ వాళ్ళు. సో నువ్వు అప్లై చేసేటప్పుడు డెఫినెట్లీ యూ నీడ్ టు బీ ఇన్ ఆస్ట్రేలియా. ఇండియాలో ఉండి కానీ లేకుంటే వేరే కంట్రీస్లో ఉండి కానీ మనము అప్లై చేయలేము, ఆన్ షోర్ ఉండాలి అప్లై చేసేటప్పుడు. సో ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. సో వీటికి రేట్ ఎంత కాస్ట్ అవుతుంది ఈచ్ డాక్యుమెంట్కి అనేది చూద్దాం ఇప్పుడు. అండ్ ఇంకోటిగా చెప్పడం మర్చిపోయినా, అయితే మనము మాస్టర్స్కి వచ్చేటప్పుడు ఇంగ్లీష్ టెస్ట్ రాస్తాం కదా, అది స్టూడెంట్ వరకే ఉంటుంది అనమాట. సో మళ్ళీ మనం టెంపరీ రెసిడెన్సీ వీసా వేసేటప్పుడు మనం మళ్ళీ ఇంగ్లీష్ టెస్ట్ రాయాలి. సారీ టు సే దిస్, బట్ ఎస్, ఇట్ ఈస్ అ ట్రూత్. సో ఐఎల్స్ అన్న రాయాలా, లేకుంటే పీటీ అన్న రాయాలి. తర్వాత ఇంగ్లీష్ టెస్ట్. బేసికల్గా ఐఎల్స్తో ఇంకా పీటీ కంపేర్ చేస్తే పీటీ ఈజ్ కంపారిటివ్లీ ఈజీ. నేను ఫస్ట్ టైం స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఐఎల్స్ రాసిన, కానీ ఈసారి టీఆర్ గ్రాడ్యుయేట్ చేసినప్పుడు వీసా అప్లై చేసేటప్పుడు పీటీ రాసిన. రెండిట్లో గమనించింది ఏంటంటే అసలు పీటీ చాలా ఈజీ. సో పీటీఈ ఇంగ్లీష్ టెస్ట్. సో అది రాయాలంటే ఒకవేళ మీరు ఆస్ట్రేలియాలో ఉంటే అది $445 అప్రాక్సిమేట్లీ అంత అవుతుంది. లేదు మీరు ఇండియా నుంచే రాస్తా నేను అనుకుంటా అంటే మీకు ఇండియాలో 17,000 రూపీస్ అవుతుంది అనమాట. అది పీటీ స్టోరీ. ఫస్ట్ పోలీస్ చెక్ అంటే ఇస్ బేసికలీ క్యారెక్టర్ డాక్యుమెంట్ అది. సో అది మనకు వచ్చేసి జనరల్గా $112 అవుతుంది. సో దాన్ని ఎట్లా అప్లై చేయాలి ఏందనేది ఒక లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు పోలీస్ చెక్ అప్లై చేసుకోవచ్చు. సో మెడికల్స్ వచ్చేసి సేమ్, మనం స్టూడెంట్ ఉన్నప్పుడు మనం స్టూడెంట్ వీసాకి వేసుకుంటాం కదా, మనం మెడికల్స్కి వెళ్ళి మనకి హ్యాపీ ఐడి కావాలా, మళ్ళీ హ్యాపీ ఐడి వచ్చిన తర్వాత మన సెంటర్కి పోయి మనకు అవి ఏమంటారు, బీపీ టెస్ట్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, హైట్, వెయిట్, ఐ సైట్, ఒక ఏమంటారు చెస్ట్ స్కాన్ తీసుకుంటారు, ఇవన్నీ చేస్తారన్నమాట. కావాల్సిన మెడికల్స్ అన్నీ చేస్తారు. సో అది బేసికల్గా ఆస్ట్రేలియాలో చేయాలంటే మెడికల్స్ నియర్లీ అప్రాక్సిమేట్లీ $400 అవుతుంది. అదే మరి ఇండియాలో చేయించుకుంటే 6,000 రూపీస్ ఈజీ. ఇది అనమాట. సో మెడికల్ స్టోరీ. మెడికల్స్కి సపరేట్గా ఒక వీడియో చూసిన, అది ఎట్లా అప్లై చేసుకోవాలా, ఒకవేళ ఇండియాలో ఉంటే ఎట్లా అప్లై చేసుకోవాలా, ఆస్ట్రేలియాలో ఉంటే ఎట్లా అప్లై చేసుకోవాలి, సపరేట్ వీడియో చూసిన. ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తుంది. సో వెయిట్ ఫర్ ఇట్. ఓకే రా బాబు, అన్న అయిపోయినాయి కదా, పోలీస్ చెక్ అయిపోయింది, పీటీ అయిపోయింది, మెడికల్స్ అయిపోయినాయి, నా పాస్పోర్ట్ ఉంది, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంది, అంతే కదా అయిపోయింది కదా అంటే ఇక్కడ ఉంది అసలైన ట్విస్ట్. వీసాకి పైసలు కట్టాలి కదా. నా వీసా పైసలు వచ్చేసి $2,266 ఇంత
అవుతుంది అనమాట. సో మనము ఈ అమౌంట్తో రెడీగా ఉండాలి. బేసికల్గా చెప్పాలంటే టెంపరరీ వీసా ఇవ్వడానికి ఏది గ్రాడ్యుయేట్ వీసా, బేసికలీ గ్రాడ్యుయేట్ వీసా 485 ఆర్ టెంపరరీ వీసా వేయాలి అంటే నియర్లీ $3,000 to $3,500, లేకుంటే $3,000 to $4,000 రేంజ్లో ఉంటుంది అనమాట స్టోరీ. సో ఇది అంత మ్యాటర్. సో వీసా ఫీజ్ వచ్చేసి నియర్లీ అప్రాక్సిమేట్లీ $2,266 ఆఫ్టర్ ట్యాక్స్ ఇది. అండ్ ఇంకోటి గైస్, నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు కావాల్సిన వీసా అప్లై లాంచ్ చేయకముందు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ముందు తెచ్చుకుంటారు అనుకో. అంటే ఒకటి పాస్పోర్ట్ ఒకటి అయిపోయింది. ఫస్ట్ పాస్పోర్ట్, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, మెడికల్స్, పోలీస్ చెక్, ఇంకా ట్రావెల్ డాక్యుమెంట్స్, ఇంకా పీటీ. ఈ 6 గినక వీసా లాంచ్ చేసే ముందు అయిపోయిందనుకో, మీకు టీఆర్ గ్రాడ్యుయేట్ వీసా రావడం చాలా ఈజీ అనమాట. తొందరగా ఫాస్ట్గా వస్తుంది. నా కేసులో చెప్పాలంటే అట్లా అప్లై చేసినో లేదో 5 minutesలో వచ్చింది నాకు. ఎందుకంటే నేను అన్నీ ముందే చేసి పెట్టేసిన. సో అన్నీ ముందు చేసి పెట్టినందుకు 5 minutesలో నాకు వీసా వచ్చింది. ఇది వీసానా తెలియదా ఒక ట్రాన్స్లో కూడా నేను, అంటే ఇది వీసానా అన్నట్టు అట్లుండే. అదే కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్టే వీసా లాట్ చేస్తారు. వీసా లాట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పోలీస్ చెక్ చేయడము, అప్పుడు మెడికల్ సబ్మిట్ చేయడం అట్లా చేస్తారు. అప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది అంటే ప్రాసెస్ కొంచెం స్లో అవుతుంది. సో టీఆర్ వీసా రావడం కూడా కొంచెం స్లో అవుతుంది. అఫ్కోర్స్ మీకు అప్పటిలోపల బ్రిడ్జింగ్ వీసా వచ్చేస్తుంది. ద మూమెంట్ యూ లాంచ్ యువర్ వీసా మీకు బ్రిడ్జింగ్ వీసా వస్తుంది. సో ఆ బ్రిడ్జింగ్ వీసాలో మీకు ఫుల్ టైం వర్కింగ్ రైట్స్ ఉంటుంది అనమాట. సో మీకు ఇంకా స్టూడెంట్ వీసా అయిపోయి, ఇంకా అది కూడా టీఆర్ లాగానే, కాకపోతే స్టూడెంట్ వీసా నుంచి టీఆర్కి మీరు బ్రిడ్జింగ్లో ఉన్నారు అన్నట్టు ఆ బ్రిడ్జింగ్ వీసా వస్తుంది. ఇంకోటి, ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే మీరు బెస్ట్ అసలు ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాతనే మళ్ళీ నేను అవన్నీ అక్కడ పోయినాక చేసుకోవాలా, పనులు చేసుకోవాలా, పోలీస్ చెక్ చేయాలి, పీటీ అవన్నీ ఏం చేయకండి. మీరు ఇండియాలో ఉన్నప్పుడే పీటీ రాయొచ్చు, మెడికల్స్ కూడా చేయొచ్చు. కానీ వీసా లాట్ చేసేటప్పుడు ఆస్ట్రేలియాలో ఉండాలి. ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ హెసిటేషన్ జస్ట్ ప్రొసీడ్ అయిపోయి పీటీ ఎగ్జామ్ రాసేసేయండి, మెడికల్స్ రాసేయండి. చాలా చీప్ అయిపోతుంది మనకి, కొన్ని డాలర్స్ కూడా మిగులుతుంది. సో నియర్లీ లైక్ $500, $600 మిగులుతుంది మనకి. సో నేను ఇండియాలో ఉన్నప్పుడే అదే చేసిన. నేను కూడా ఒక వెకేషన్కి వచ్చిన ఇండియాకి. సో ఇన్ దాట్ మూమెంట్ నేను నా పీటీ అక్కడనే ఇచ్చేసిన, మెడికల్స్ అట్లనే ఇచ్చేసిన. అట్లా కొంచెం మనకి ఫైనాన్స్ కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ హౌ టు అప్లై ఫర్ అ టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసా. నేను యాక్చువల్గా కమెంట్ చూస్తూనే అనుకోకండి, కమెంట్ చూస్తున్నా. బేసికల్గా నేను మాస్టర్స్ ఇన్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ వచ్చిన. సో నా నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు దట్ ఫీల్డ్. నేను తెలుసు 2 years ఉందా కనుక్కుంటున్నా. సో నాకు ఎంత నాలెడ్జ్ ఉందో అందరినీ షేర్ చేసుకోగలుగుతా. చాలామంది అడుగుతున్నారు, దీనికి డిమాండ్ ఉందా, దాని డిమాండ్ ఉందా, దీని ఫీజు ఎంత, ఆ యూనివర్సిటీ చదివితే జాబ్ వస్తుందా అంటే సీరియస్లీ ఐ రియలీ డోంట్ నో. నా బెస్ట్కి ఉన్న నాలెడ్జ్కి మీరు షేర్ చేసి నేనేం ఎక్స్పీరియన్స్ చేసినానో మీకు అది చెప్తే ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అనుకొని ఐఎమ్ డూయింగ్ దీస్ వీడియోస్. బేసికలీ అంత ఐడియా లేదండి, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ కన్సల్టెన్సీ, ఐఎమ్ జస్ట్ అ స్టూడెంట్ లైక్ యూ. వచ్చి నా ఎక్స్పీరియన్సెస్ మీకు షేర్ చేస్తున్నా. సో నాకు వీలైనంత మీకు హెల్ప్ చేయగలుగుతా. సో రెస్పాండ్ అవ్వకపోతే ప్లీజ్ డోంట్ గెట్ అఫెండెడ్. అండ్ ఇంకా వీడియోస్ వస్తాం, ఇప్పుడు ఇంకా కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తూ ఉందాం. అండ్ ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో ప్లీజ్ డూ మెన్షన్. దాన్ని బట్టి మీకు హెల్ప్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఆల్రైట్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చెప్పడం మర్చిపోయాను, ప్లీజ్ సబ్స్క్రైబ్, share, like and comment as well.